వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. లాస్ట్ ఎపిసోడ్లో మనం గాంధారి త్యాగం గురించి, కుంతీదేవి వరం గురించి తెలుసుకున్నాము కదా. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో కథలోని అసలైన హీరోలు ఎవరు? కౌరవులు, పాండవులు. వారు ఎలా పుట్టారో తెలుసుకుందాము. అలానే పాండు మహారాజుకు అతిపెద్ద శాపం, ఆ శాపం కారణంగానే పాండవులకు దివ్య జననం జరుగుతుంది. అవి ఏంటో తెలుసుకుందాం పదండి. పాండు మహారాజు ఒకరోజు తన ఇద్దరు భార్యలతో కలిసి వన విహారానికి వెళ్తాడు. ఈ పాండు మహారాజుకు జంతువుల్ని వేటాడే అలవాటు ఉంది. ఆ కారణంగా జంతువుల్ని వేటాడుతూ ఉండేవారు. అప్పుడు ఈ పాండుకి మైథునం అంటే ఇంటిమేట్గా ఉండడం లేదా సంభోగిస్తున్నారు అని, అలా ఉన్న రెండు జంట జింకలు కనపడతాయి. ఇక పాండు మహారాజు వెంటనే బాణాలు వేస్తాడు. బాణం తగలగానే ఒక జింక చనిపోతుంది. ఇంకొక జింక కొన ఊపిరితో ఉంటుంది. కొన ఊపిరితో ఉన్న జింక మనిషిలాగా మాట్లాడుతుంది. ఆ రెండు జింకలు ఎవరో కాదు, కిందమ అనే ఒక మహర్షి, అలానే ఆయన భార్య. చనిపోయింది కిందమ మహర్షి భార్య. కొన ఊపిరితో ఉన్న కిందమ మహర్షి పాండుకి అతిపెద్ద శాపం ఇస్తాడు. ఈ ఘట్టం మహాభారతానికి ఇంకొక పెద్ద మలుపు అవ్వబోతుంది. కిందమ మహర్షి పాండుని ఇలా శపిస్తారు: ఓ రాజా, నేను నా భార్య మైథునంలో ఉన్నప్పుడు ఎలా అయితే నీవు మమ్మల్ని హత్య చేసి చంపావో, అలానే నీవు కూడా కోరికతో నీ భార్యలను సమీపించినట్లయితే ఆ క్షణమే నువ్వు మరణిస్తావు అని. ఇక ఈ శాపం వినగానే పాండు భార్యలు కంగు తింటారు. అప్పుడు పాండు మహారాజు ఇలా అంటాడు: మహర్షి, నాకు మీరని తెలియదు కదా, అలానే ఒక రాజు జంతువుల్ని వేటాడడంలో తప్పు లేదు కదా అని. అప్పుడు కిందమ మహర్షి ఇలా అంటారు: ఒక రాజు జంతువుల్ని వేటాడడంలో ఏ తప్పు లేదని. మరి మహర్షి, రాజు జంతువుల్ని వేటాడడంలో తప్పు లేదని చెప్పారు కదా, శాపం ఎందుకు ఇచ్చుంటారు? మహర్షులు అధర్మం చేస్తే గాని శాపాలు ఇవ్వరు కదా. కిందమ మహర్షి శాపం ఎందుకు ఇచ్చారంటే, జంతువుల్ని వేటాడడానికి వేటగాడికైనా రాజుకైనా కొన్ని నియమాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఏ జంతువు కూడా ఆహారం తింటున్నప్పుడు కానీ, నిద్రిస్తున్నప్పుడు కానీ, మైథునంలో ఉన్నప్పుడు కానీ, లేక ఆపదలో ఉన్నప్పుడు కానీ హత్య చేయకూడదు. మరి పాండు మహారాజు చేసింది అధర్మమే కదా. అలానే ఋషిని చంపడం. పాండు తెలిసి చేసినా తెలియక చేసినా బ్రహ్మహత్య చేశాడు. అంటే బ్రహ్మహత్య పాపం. ఇది పంచమహాపాతకాలలో ఒకటి. పంచమహాపాతకాలు అంటే ఏంటో తెలుసా? అంటే 5 అతిపెద్ద పాపాలు అని అర్థం. అవి ఏంటంటే, మొదటిది బ్రహ్మహత్య పాపం, రెండవది మద్యపానం సేవించడం, మూడవది సువర్ణం దొంగలించడం అంటే బంగారం, నాలుగవది గురువుగారి భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఇక ఐదవదైతే ఆ పైన నాలుగిటిలో ఏ పాపాన్నైనా సమర్థించినట్లయితే వచ్చే పాపమే ఐదవది. అలానే ఒక రాజుకు ఉండవలసిన ధర్మం ఏంటి? రక్షణ, శాంతి, సమన్వయం. కానీ పాండు రాజుగా ఉండవలసిన సహనం, విచక్షణ అన్నీ మర్చిపోయాడు. అంటే ఒక రాజుగా ఆయన అధర్మం చేసినట్లే కదా. ఇక అలానే మహర్షి ఆయన భార్యతో చేస్తుంది కామక్రీడ కాదు, అది ఒక తపోవ్రతం. అంటే పవిత్రమైన మైథునం, జ్ఞానాన్ని సత్వాన్ని కలిగించే తపస్సు. ఆయన ఆ తపస్సుని భంగం చేశారు. మరి మహర్షుల తపస్సుని భంగం చేయడం కూడా పాపమే కదా. కాబట్టే కిందమ మహర్షి పాండుకి అంత పెద్ద శాపం ఇచ్చారు. ఇంకా పాండు పశ్చాత్తాపంతో, నేను బ్రహ్మహత్య పాపం చేశాను కాబట్టి నాకు రాజుగా ఉండే అర్హతే లేదు, నేను ఇంకా ఇక్కడే ఈ వనంలో ఉంటూ తపస్సు చేసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు ఆయన భార్యలైన కుంతి, మాద్రి కూడా మేము కూడా మీ వెంటే ఉంటాము అని చెప్తారు. భార్యలతో కలిసి వనంలో ఉండడం వానప్రస్థాశ్రమం అంటారు. ఇక మళ్ళీ హస్తినాపురానికి రాజు లేడు. ఇక చేసేదేమీ లేక ధృతరాష్ట్రుడిని తాత్కాలిక రాజుగా నియమిస్తారు. పాండు ఒకరోజు ఆయనకు పిల్లలు పుట్టే అదృష్టం లేదని బాధపడుతూ ఉంటే, కుంతీదేవి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం గురించి చెప్తుంది. కానీ ఆమె అప్పుడు కూడా పెళ్ళికి ముందు కర్ణుడికి జన్మనిచ్చినట్లు చెప్పదు ఆవిడ.
ఇక అది విన్న పాండు మహారాజు ఎంతో సంతోషిస్తాడు. వెంటనే కుంతీదేవితో చెప్తాడు, కుంతి, నీవు ఈ వరం ఉపయోగించి మనకి సంతానం కలిగేలాగా చెయ్యి అని. అలానే పాండు ఇలా కోరుకుంటాడు, మొదటిగా పుట్టే వారసుడు ధర్మబద్ధంగా ఉండాలని, రాజ్యాన్ని న్యాయంగా పాలించగలిగే వాడిలాగా ఉండాలని అనుకుంటాడు. అందుకే వారు యమధర్మరాజుని తలుచుకొని ఆ మంత్రాన్ని జపిస్తారు. అప్పుడు వాళ్ళకి యుధిష్ఠిరుడు పుడతాడు. అతడు ధర్మాత్ముడు, సత్యవాది, జ్ఞానవంతుడు అవుతాడు. ఇక కొన్ని రోజుల తరువాత పాండు రెండవ వారసుడు కోసం ప్రయత్నించమని చెప్తాడు కుంతితోటి. ఈసారి పాండు రెండవ వారసుడు బలవంతుడు, వీరుడు, శత్రు సంహారం చేయగలిగిన వాడు అయి ఉండాలి అని కోరుకుంటాడు. కాబట్టి వారు వాయుదేవుడిని తలుచుకుంటారు. ఫలితంగా భీమసేనుడు పుడతాడు, అంటే భీముడు పుడతాడు. ఇక కొన్నాళ్లకు పాండు మూడవ వారసుడి కోసం ప్రయత్నించమని చెప్తాడు కుంతితోటి. ఈసారి పాండు ఇలా అంటాడు, రాజ్యానికి గట్టి రక్షణ కలిగించి శత్రువుల్ని సంహరించగల గొప్ప యోధుడు కావాలి. అతడు వీరుడు, ధైర్యవంతుడు, అలానే అస్త్ర విద్యలో నిపుణుడు అయ్యి ఉండాలి అని. ఇలాంటి దేవుడు ఎవరు చెప్పండి? దేవేంద్రుడే కదా. కాబట్టి వారు దేవేంద్రుణ్ణి ఆహ్వానిస్తారు. ఫలితంగా నరనారాయణులలో ఒకరైన నరుడు అర్జునుడిగా పుడతారు. అర్జునుడు విలువిద్యలలో వీరుడు. ఇక పాండు రెండవ భార్య అయిన మాద్రి తనకి కూడా పిల్లలు కావాలని కోరుకుంటుంది. అప్పుడు కుంతీదేవి ఆ మంత్రాన్ని మాద్రికి కూడా ఇస్తుంది. మాద్రి అశ్విని దేవతలను ఆహ్వానిస్తుంది. ఫలితంగా వారికి అశ్విని కుమారులు, అంటే నకుల సహదేవులు పుడతారు. ఇలాగా పాండవులు దివ్యమైన జననం తీసుకుంటారు. ఇక హస్తినాపురి విషయానికి వస్తే గాంధారి, అంటే ధృతరాష్ట్రుడి భార్య, ఇక్కడ యుధిష్ఠిరుడు పుట్టక ముందే గర్భవతి అవుతుంది. కానీ 9 నెలలు నిండిన తరువాత కూడా ఆమెకు బిడ్డ ప్రసవించడు. అలానే 12 నెలలు గడిచిపోతే అప్పటికీ బిడ్డ బయటికి రాడు. ఇక గాంధారికి, అలానే కురువంశం వారికి అప్పుడే యుధిష్ఠిరుడు జన్మించాడు కుంతికి అని తెలుస్తుంది. అది విని గాంధారి బాధతోటి, కోపంతోటి తన గర్భాన్ని గుద్దుకుంటుంది. ఇక వెంటనే తన గర్భం నుంచి ఒక మాంసపు ముద్ద బయటికి వస్తుంది. ఆశ్చర్యపోయిన కురువంశం వారు వెంటనే వేదవ్యాసుని పిలిపిస్తారు. ఇక వేదవ్యాసుడిని చూసి గాంధారి ఇలా అంటుంది, నాకు 100 మంది పుత్రులు పుడతారని చెప్పారు కదా, ఇదేంటి ఇలా జరిగింది అని బాధపడుతుంది. అప్పుడు మహర్షి గాంధారిని ఓదార్చి, ఖచ్చితంగా ఈ మాంసపు ముద్ద నుంచే నీకు 100 మంది పుత్రులు పుట్టేలాగా నేను చేస్తాను అని చెప్తాడు. గాంధారి నాకొక పుత్రిక కూడా కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఆ మాంసపు ముద్దని 101 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పాత్రలో వేస్తారు. వేస్తూ గాంధారితో చెప్తారు, ఈ పాత్ర నుంచి నీకు ఒక్కొక్క పుత్రుడు పుడతాడు అని. వ్యాస మహర్షి అప్పటిలోనే ఆ పిల్లలను ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా పుట్టించారు. ఆయన ఆ పాత్రలలో అచ్చం తల్లి గర్భంలో ఉండే తేమ, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ అన్నీ కలిపి కృత్రిమ గర్భ పాత్రగా తయారు చేశారు. అలానే గాంధారికి చెప్తాడు, ఎప్పటికప్పుడు ఈ పాత్రలని స్పృశిస్తూ ఉండమని. ఎందుకో తెలుసు కదా, తల్లి స్పర్శ బిడ్డ ఎదుగుదలకు ఎంతో అవసరం కాబట్టి ఆయన అలా చెప్పారు. చూడండి, వ్యాస మహర్షి అప్పటిలోనే ఇప్పుడున్న సైన్స్ని, టెక్నాలజీని, అలానే ఆయనకున్న ఆధ్యాత్మిక శక్తిని కూడా కలిపి క్లోనింగ్ చేసి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా గాంధారికి పిల్లలు పుట్టేలాగా చేశాడు. ఇక ఆ పాత్ర నుంచి మొదటిగా ఒక పిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడు పుట్టగానే ఒక గాడిదలాగా ఏడుస్తాడు. అలానే ఆయన పుట్టిన సమయంలో వాతావరణం మొత్తం అశుభంగా మారిపోతుంది. ఇంకా ఇది చూసి కురువంశం వారు భయపడతారు. విదురుడైతే ఈ పుత్రుడు పుట్టగానే వాతావరణం మొత్తం అపశకునంగా తయారయ్యింది, కాబట్టి ఈ పుత్రుడు వల్ల రాజ్యానికి ఖచ్చితంగా ఏదో ఒకటి జరగబోతుంది, ఈ పుత్రుడిని వదులుకోవడమే మంచిది అని చెప్తాడు. కానీ ధృతరాష్ట్రుడు తండ్రి కదా, బిడ్డను వదులుకోలేడు కదా. ఈ వారసుడు నాకు మొదట పుట్టాడు, నేను ఇతడిని వదులుకోలేను, ఇతడి పేరు దుర్యోధన అని పెడతానని చెప్తాడు. దుర్యోధన అంటే యుద్ధంలో ఎవరూ ఓడించలేరు అని అర్థం. ఇక అలాగ కౌరవులలో మొదటివాడైన దుర్యోధనుడు పుడతాడు.
తరువాత దుశ్శాసనుడు పుడతాడు. ఇంకా ఒక్కొక్కరిగా ఆ పాత్రల నుంచి బయటికి వస్తారు. ఆఖరిగా పుట్టింది దుస్సల అనే కుమార్తె. ఇలాగా ధృతరాష్ట్రుడికి, గాంధారికి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా 101 మంది పిల్లలు, వారిలో 100 మంది పుత్రులు, ఒక పుత్రిక. ఆ 100 మంది పుత్రులే కౌరవులు. ఇక ధృతరాష్ట్రుడికి గాంధారితో కాకుండా వేరొక దాసితో ఒక పుత్రుడు ఉంటాడు. ఆ పుత్రుడి పేరు యుయుత్సు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, పాండుని చూడండి, ఆయనకున్న వ్యసనం కారణంగా విచక్షణ కోల్పోయి ముందు వెనక ఆలోచించకుండా బాణాలు వేశాడు. ఫలితంగా ఏం జరిగింది? మహర్షి, ఆయన భార్య చనిపోయారు. వెంటనే శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం ముందు వెనక ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు వేరేగా ఉంటాయి. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.